మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆధ్యాత్మిక భక్తులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు మనం 5వ రోజు పారాయణ ప్రారంభిద్దాం. సిద్ధుడు గురు చరిత్రను చెప్పడం కొనసాగిస్తున్నాడు. నామధారకుడు భక్తి శ్రద్ధలతో వింటున్నాడు. గంధర్వపురంలో ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాటనంతో జీవించేవాడు. అతడు ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. ఒకనాడు మహాలయాలలో ఒక ధనవంతుడు గ్రామస్తులందరినీ దంపతి సమేతంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అతని భార్యకి మాత్రం అలాంటి సమారాధనలకు వెళ్ళి దక్షిణలు వస్త్రాలు తీసుకుని హాయిగా జీవించాలని కోరికగా ఉండేది. ఆమె ఎంత బతిమిలాడినా ఈ పేద బ్రాహ్మణుడు సమారాధనకు రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణి శ్రీగురుని దగ్గరికి వచ్చి తన భర్తను ఆ సమారాధనకు వచ్చేటట్టుగా చేయమని అడుగుతుంది. అప్పుడు స్వామివారు ఆ పేద బ్రాహ్మణుని సమారాధనకు వెళ్ళమని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం వెళ్తున్నాను అని భార్యతో కలిసి సమారాధనకు వెళ్ళారు. అక్కడ అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ ఆ అన్నాన్ని ఒక కుక్క, పంది తాకి అపవిత్రం చేసినట్లుగా కనిపిస్తుంది. ఆ బ్రాహ్మణి అది చూసి కోపంతో విస్తరి ముందు నుంచి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు విస్తరి ముందు నుండి లేచి, ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని భార్యను తీసుకుని శ్రీగురుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శ్రీగురుడు బ్రాహ్మణితో, ఏమ్మా, పరాన్న సుఖం అనుభవించావా అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణి పశ్చాత్తాపంతో, బుద్ధిహీనత వల్ల నా భర్తను ఆ కుక్కకూటికి తీసుకువెళ్ళాను అని బాధపడింది. అప్పుడు శ్రీగురుడు బ్రాహ్మణినితో, ఇంత మాత్రాన నీకు దోషం రాదు, నీ నియమభంగం కాదు అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామివారితో ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటి భోజనం చేయకూడదు అని అడిగారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడు, గురువులు, వేదవిధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు. క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దొంగ, జూదరి వీళ్ళు పెట్టే భోజనం చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. అప్పుడు విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఏమిటో చెప్పండి అని శ్రీగురుణ్ణి అడుగుతాడు. అప్పుడు స్వామివారు, పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులు స్వధర్మం గురించి అడిగారు. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పాడు, సదాచారం వల్ల అన్నీ లభిస్తాయి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, పితృదేవతలను, సప్తఋషులను మొదట స్మరించాలి. తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు ఆచమనం చెయ్యాలి. ఇలా ఆచార వ్యవహారాల గురించి స్వామివారు ఇంకెన్నో అంశాలు బోధించారు. సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు, నామధారక, శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇంకా చెప్పారు. మానవులు ప్రతిరోజు భగవంతుని తప్పక పూజించాలి. మానవ జన్మ లభించిన తర్వాత కూడా భగవంతుని పూజించకపోతే నరకం ప్రాప్తిస్తుంది. అటు తర్వాత మానవ జన్మ రావటం చాలా కష్టం. అన్నిటిలోకి గురుపూజ చాలా ముఖ్యం. అందువల్ల త్రిమూర్తులు సంతోషిస్తారు. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూసినప్పుడు వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేత్తోనూ, ఎడం పాదాన్ని ఎడమ చేత్తోనూ తాకి నమస్కారం చెయ్యాలి. భోజనం చేసేటప్పుడు నేల మీద చిత్రగుప్తుడికి బలిగా కొంచెం అన్నం ఉంచి తర్వాతే మనం భోంచెయ్యాలి. ఈ విధంగా శ్రీగురుడు గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పగానే ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయారు. సిద్ధుడు గురు చరిత్ర ఇంకా కొనసాగిస్తున్నాడు. ఒకసారి భాస్కర శర్మ అనే బ్రాహ్మణుడు ముగ్గురికి సరిపడే ధాన్యము తీసుకువచ్చి శ్రీగురునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించడంతో తాను తెచ్చిన మూట ఆశ్రమంలోనే ఉంచి భాస్కర శర్మ భోజనానికి వెళ్ళాడు. ఇలా చాలా కాలం గడిచింది. త్రోటి బ్రాహ్మణులంతా శ్రీగురునికి భిక్ష ఇవ్వడానికి నీకు ముహూర్తం కుదరలేదా అని భాస్కర శర్మను ఎగతాళి చేసేవారు. ఈ విషయం తెలిసి శ్రీగురుడు భాస్కర శర్మతో, నువ్వు రేపు మాకు భిక్ష ఇస్తున్నావు అని చెప్పాడు. అందుకు భాస్కర శర్మ అంగీకరించి ఉదయం నిద్రలేచి వంట చేసి శ్రీగురుని దగ్గరికి వచ్చి భోజనానికి పిలిచాడు. అప్పుడు శ్రీగురుడు, మేమొక్కరమే రాము, మిగతా అందరినీ పిలవమని చెప్పారు. భాస్కర శర్మ వారందరినీ పిలవటానికి వెళ్ళగా ఆ బ్రాహ్మణులు భాస్కర శర్మ చేసిన వంట అంతమందికి సరిపోదని హేళన చేశారు. భాస్కర శర్మ ఈ విషయాన్నే శ్రీగురునికి చెప్పగా శ్రీగురుడు ఒక బ్రాహ్మణుని పంపి అందరినీ రమ్మన్నారు. గురుని మాట మీద అందరు బ్రాహ్మణులు భోజనానికి వచ్చారు. అప్పుడు శ్రీగురుడు ఒక వస్త్రాన్ని భాస్కర శర్మ వండిన పదార్థాల మీద కప్పి భోజనం వడ్డించమన్నారు. భాస్కర శర్మ అలాగే చేశాడు. ఎంత వడ్డించినా వంట తరగటం లేదు. శ్రీగురుడు
బ్రాహ్మణులందరూ కూడా భోంచేశారు. తర్వాత భాస్కర శర్మ తను భోంచేసి చూడగా ఇంకా చాలా పదార్థాలు మిగిలి ఉన్నాయి. వాటిని జల్చరాలకు వేయమని శ్రీగురుడు చెప్పాడు. ఈ సంఘటన వల్ల శ్రీగురుని మహిమ అందరికీ తెలిసింది. ఆయన సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడేనని అందరూ అనుకున్నారు. ఈ కథతో 5వ రోజు గురుచరిత్ర పారాయణ పూర్తయింది. మళ్ళీ రేపు 6వ రోజు పారాయణతో కలుసుకుందాం.